Moto G67 power, Motorola G57 power, OnePlus 15, Lava Agni 4, Realme GT8 Pro, Haiku 15, Nothing 3A Lite, X300, X300 Pro, OnePlus 15R, Moto Edge 70. నవంబర్ డిసెంబర్ ఈ 2 నెలలు కలిపి లాంచ్ అయిన ఫోన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో నవంబర్ మంత్ అండ్ డిసెంబర్ మంత్ ఈ 2 నెలల్లో లాంచ్ అయిన ఫోన్స్ లో హిట్ ఫోన్స్ ఏవి, ఫట్ ఫోన్స్ ఏవి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. డిసెంబర్ మంత్ ఇంకా అవ్వలేదు కదా అని చెప్పి అనుకుంటారేమో. డిసెంబర్ 20వ తారీఖు వరకు వచ్చేసాం. ఇంకా లాస్ట్ 10 రోజుల్లో పెద్దగా చెప్పుకునేదగ్గ ఫోన్స్ అయితే లాంచ్ ఏమీ లేవు. ఇంకా మళ్ళీ మనం జనవరిలోనే చూసుకుంటాం ఏదైనా బెస్ట్ ఫోన్ లాంచెస్ ఉంటే. సో ఇప్పటికీ హిట్ ఏంటి ఫట్ ఏంటి అని మాట్లాడాలి. లిస్ట్ లో గట్టిగా ఒక 10 ఫోన్లు మాత్రమే ఉన్నాయి. కరెక్ట్ గా 10 అంటే 10 ఫోన్లు ఉన్నాయి. ఫటాఫటా లేపేస్తా. ఫీచర్స్ ఎక్కువ చెప్పి మీకు బోర్ కొట్టినాను. 3 ముక్కలు తేల్చేస్తా. ఫస్ట్ ఫోన్ మోటోలా నుంచి మోటో G67 పవర్. ఈ ఫోన్ ప్రైస్ 17,000 రూపాయలు పెట్టారు. బిల్డ్ క్వాలిటీ మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఉంది. వాటర్ రెసిస్టెన్స్ లేదు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.67 ఇంచ్ LCD ప్యానల్. ఇది AMOLED కాదు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ ఉండిద్ది. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సోనీ LYT 600 సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ సిలికాన్ కార్బన్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఛార్జర్ బాక్స్ లో వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్. 1 సంవత్సరం మాత్రమే మనకి అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. ఈ ఫోన్ ని మనం హిట్ లిస్ట్ లో పెడతామా, ఫట్ లిస్ట్ లో పెడతామంటే రెండింటిలోనే పెట్టలేం. ఎందుకంటే డిస్ప్లే ఇక్కడ మనకి AMOLED డిస్ప్లే ఉన్న ఫోన్స్ ఉన్నాయి. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్స్ ఉన్న ఫోన్స్ ఉన్నాయి. అట్లా అని చెప్పని ఫట్ లిస్ట్ కూడా పెట్టలేం. ఎందుకంటే కెమెరాస్ దీంట్లో ఆ ప్రైస్ లో దీంట్లో బెటర్ ఉన్నాయి. అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ ఇచ్చారు. సో ఇది న్యూట్రల్ గా ఉంది. హిట్ లోనే పెట్టట్లా, ఫట్ లోనే పెట్టట్లా. సెకండ్ ఫోన్ అగైన్ మోటోలా నుంచి మోటోలా G57 పవర్. ఇందాక మనం చూసింది G67 పవర్ కదా, ఇది G57 పవర్. 15,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ చేశారు. రెండింటికి 2,000 రూపాయల తేడా ఉంది. అండ్ రెండింటిలో ఆల్మోస్ట్ సేమ్ కాన్ఫిగరేషన్, బట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే సేమ్ 6.7 ఇంచ్ 120 Hz నార్మల్ LCD ప్యానల్ డిస్ప్లే. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మోస్ ఉంటాయి. 7000 mAh బ్యాటరీ, 33 వాట్ సేమ్ ఛార్జర్ తో వస్తుంది. బట్ కెమెరాస్ మారుతున్నాయి. ఇక్కడ G67 పవర్ లో LYT 600 సెన్సర్ ఇస్తున్నారు కదా, ఇక్కడ సెన్సార్ అది కాదు. నార్మల్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఫ్రంట్ ఇందాక చెప్పిన ఫోన్ లో 32 మెగాపిక్సెల్ ఉంది. ఇక్కడ 8 మెగాపిక్సెల్ మాత్రమే వస్తుంది. అదొకటి మేజర్ డిఫరెన్స్ ఈ 2,000 రూపాయలు. తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ ఇది Android 16 అండ్ అప్డేట్ పాలసీ ఇది కూడా 1 year మాత్రమే వస్తుంది. ఈ ఫోన్ ని మనం ఫట్ లిస్ట్ లోనే పెట్టుకోవచ్చు అనుకుంటా. 15,000లో మనకి ఆఫర్స్ లో చాలా మంచి ఫోన్స్ వచ్చాయి. AMOLED డిస్ప్లే తో వచ్చిన ఫోన్స్ ఉన్నాయి. 7300 Pro ప్రాసెసర్ తో వచ్చిన ఫోన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కెమెరాస్ కూడా ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కాకుండా 16 మెగాపిక్సెల్ ఉన్న ఫోన్స్ కూడా ఉన్నాయి. బ్యాటరీ ఒకటే దీంట్లో హైలైట్ లా కనబడుతుంది. మిగతాదంతా పెద్దగా విషయం ఉన్నట్లు అనిపించట్లా. సో G57 పవర్ మాత్రం ఫట్ లిస్ట్ లోనే పెడతాం. నెక్స్ట్ థర్డ్ ఫోన్ OnePlus నుంచి OnePlus 15 ఫ్లాగ్షిప్ ఫోన్. ఇది అన్డౌటెడ్ గా మనం హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేయొచ్చు. పెద్దగా ఫీచర్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. 73,000 రూపాయలు స్లాట్ చేశారు. టాప్ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5 రెజల్యూషన్, 165 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న LTPO AMOLED డిస్ప్లే ఉంది. కెమెరా 50 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 7300 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. Oxygen 16 తో, బేస్డ్ ఆన్ Android 16 తో. అండ్ అప్డేట్ పాలసీ 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఇప్పుడు రైట్ నో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ ఫోన్, వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఫోన్, వన్ ఆఫ్ ద బెస్ట్ UI. ఈ 3 కలిపి ఆల్మోస్ట్ ఒక ఆల్రౌండర్ లో అయితే OnePlus 15 ఉంది. డౌట్ లేకుండా మనం హిట్ లిస్ట్ లో పెట్టి నెక్స్ట్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా లిస్ట్ లో 4వ ఫోన్ లావా నుంచి లావా అగ్ని 4. ఈ ఫోన్ 25,000 రూపాయలు లాంచ్ చేశారు. ఫీచర్స్ అన్ని ఆన్ పేపర్ చూసినప్పుడు బాగానే అనిపిస్తున్నాయి. కాకపోతే నేను డైలీ యూజ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇందులో చాలా చేంజెస్ తీసుకురావాలి. ముఖ్యంగా UI, కెమెరాస్ కూడా అప్ టు ద మార్క్ అసలు 25,000 రూపాయల ఫోన్ అన్నట్లు అసలు అనిపించట్లేదు. కొంచెం బ్యాటరీ కూడా ఇంకా 5000 mAh బ్యాటరీ. థర్మల్ మేనేజ్మెంట్ కూడా కొంచెం బ్యాటరీ వల్ల కొంచెం హీట్ అవుతుంది. సో ఇవన్నీ బేస్ చేసుకుని నేను దీన్ని ఫట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేస్తున్నా. రివ్యూ చూడండి, లావా అగ్ని 4 రివ్యూ నేను డెడికేటెడ్ గా మన ఛానల్ పోస్ట్ చేసా. ఎందుకు నేను దీన్ని ఫట్ లిస్ట్ లో పెడుతున్నాను అనేది మీకు ఆ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. బట్ స్పెక్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంటుంది. అల్యూమినియం బాడీతో వస్తుంది, బట్ వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, జస్ట్ ఫ్లాష్ రెసిస్టెంట్. ప్రాసెసర్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ ఉండదు. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. సోనీ సెన్సర్స్ అయితే కావు. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 66 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అప్డేట్ పాలసీ అరౌండ్ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో ఈ ఫీచర్స్ అన్ని నేను ఫోన్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు 22,000 రూపాయలు మాక్సిమం పెట్టవచ్చు. అంతకు మించి పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది. సో ప్రస్తుతానికి నేను లావా అగ్ని 4 అయితే ఫట్ లిస్ట్ లోనే పెడతాం. స్ట్రాంగ్ రీజన్ కావాలనుకుంటే రివ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫోన్ గురించి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్కి వచ్చి ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే కంటెంట్ నచ్చి వర్తుందని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 లక్షల మందికి మనం రీచ్ అవ్వాలి, అదే మన టార్గెట్. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుదాం. నేను ఇలాంటి బెస్ట్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటే అది నాది గ్యారంటీ.
జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ 5వ ఫోన్ ఫ్లాగ్షిప్ ఫోన్, ఇది కూడా రియల్మీ నుంచి రియల్మీ GT8 Pro. ప్రైస్ మాత్రం 73,000 రూపాయలు పెట్టారు, అది అక్కడ కరెక్ట్ కాదనిపించింది. 65,000 రూపాయలు మాత్రమే మాక్సిమం డేర్ చేయగలిగితే రియల్మీకి పెడతారు. 73,000 రూపాయలు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. చాలా మందికి తెలుసు ఈ ఫోన్ గురించి అండ్ ఫీచర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది, బట్ చెప్పాలి కాబట్టి ఒకసారి ఫీచర్స్ చూద్దాం. ప్రాసెసర్ సేమ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్, డిస్ప్లే 6.7 inch 2K రెజల్యూషన్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, OLED ప్యానల్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, కెమెరాస్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్ ఉంటుంది అండ్ మిగతా రెండు కూడా 50 మెగాపిక్సెల్స్ కెమెరాస్ వస్తున్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు, బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది. అప్డేట్ పాలసీ 4+5 years అప్డేట్ పాలసీ. ఫీచర్స్ అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్సే, బట్ ప్రైస్ ఎక్కువైంది. ఇది మాత్రమే కాదు, ఈవెన్ iQOO 13 కానివ్వండి, ఇందాక చెప్పిన 1+15 అన్ని 70,000 రూపాయలు పైకి వెళ్ళిపోయినాయి. బట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి మనం హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం 6th ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతే iQOO 15. ఈ ఫోన్ రివ్యూ మన ఛానల్ పోస్ట్ చేస్తే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా ఇందాక చెప్పాక 73,000 రూపాయలు పెట్టారు, కార్డ్ ఆఫర్ దిగా 65,000 రూపాయలకు వస్తుంది. నేను కూడా అదే చెప్తా, 65,000 రూపాయలకి అయితేనే తీసుకోండి. 65,000 రూపాయలకి మించి 1 రూపాయి కూడా దీనికి పెట్టేంత అయితే నాకు అనిపించలేదు. 65,000 రూపాయలే మ్యాక్స్. కార్డ్ ఆఫర్ తో కలిపి ఇస్తున్నారు కాబట్టి నేను దీన్ని హిట్ లిస్ట్ లో పెడుతున్నాను. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి iQOO 15 మీద అనుకుంటే రివ్యూ చెక్ చేయండి. బట్ ఫీచర్స్ చెప్పాలి కాబట్టి ఇందులో టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇంట్లో కూడా ఫ్రేమింగ్ కానివ్వండి, వాటర్ రెసిస్టెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ సేమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్, డిస్ప్లే కూడా టాప్ నాచ్. ఇప్పుడు లాంచ్ అయిన అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే OnePlus 15 కానివ్వండి, రియల్మీ GT8 Pro కానివ్వండి, iQOO 15, Vivo X300 సిరీస్ దేన్ని కన్సిడర్ చేసినా కానీ అన్నింట్లో కల్లా ది బెస్ట్ డిస్ప్లే iQOO 15 లో ఉంది. 6.8 inch ప్యానల్, 2K రెజల్యూషన్ డిస్ప్లే, సామ్సంగ్ వాళ్ళ M14 LED టెక్నాలజీతో వస్తున్న OLED డిస్ప్లే. ఇదే డిస్ప్లే మీకు iPhone 17 Pro సిరీస్ లో కూడా ఉంటుంది. బ్రైట్నెస్ లెవెల్స్ లో కానివ్వండి అండ్ డిస్ప్లే క్లారిటీలో కానివ్వండి, రైట్ నో మార్కెట్ లో ఉన్నట్లో ది బెస్ట్ డిస్ప్లే. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కెమెరాస్ బ్యాక్ సైడ్ 3 కూడా 50 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. ఫస్ట్ టైం ఎవర్ iQOO ఫోన్స్ లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. వేరే బడ్స్ కానీ వేరే ఫోన్స్ కానీ కావాలనుకుంటే రివర్స్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అప్డేట్ పాలసీ ఇది బేస్డ్ ఆన్ Android 16 తో వస్తుంది. 5+7 years వరకు మీరు అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు. 5 years మేజర్ Android అప్డేట్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఫీచర్స్ అన్ని బాగున్నాయి కాబట్టి దీన్ని కూడా మనం ఫట్ లిస్ట్ లో పెట్టలేం. ప్రైస్ ఎక్కువైనప్పటికీ ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి హిట్ లిస్ట్ లోనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫోన్ 7వ ఫోన్ దగ్గరికి వెళ్తే నథింగ్ నుంచి నథింగ్ 3A లైట్. ఈ ఫోన్ ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాదు. ఏదో కొంచెం డిజైన్ చేంజ్ చేసేసి ఆల్మోస్ట్ ఫీచర్లతో సింగిల్ స్పీకర్ ఇచ్చి స్టీరియో స్పీకర్స్ ఇవ్వకుండా, పవర్ఫుల్ ప్రాసెసర్ ఇవ్వకుండా, ఏదో సదిరేద్దామని చెప్పని బాక్స్ లో చార్జర్లు ఇవ్వకుండా తీసుకొచ్చారు. ఫట్ లిస్ట్ లో పెడుతున్నా నథింగ్ 3A లైట్. దయచేసి ఎవరు పర్చేస్ చేయమాకండి, అంత వర్త్ అయితే కాదు అది. ప్రైస్ ఇది 21,000 రూపాయలు లాంచ్ చేశారు. చార్జర్ రాదు, చార్జర్ విడిగా మీరు పర్చేస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అదో 2,000 రూపాయల వరకు ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.7 inch 120 Hz AMOLED డిస్ప్లే, సింగిల్ స్పీకర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లాంటివి ఏమి ఉండవు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్స్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, నో చార్జర్ ఇన్ ద బాక్స్. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 3+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఇది మహా అయితే 17,000 రూపాయలు అంతే, అంతకు మించి పెట్టక్కర్లా. బట్ వీళ్ళు 21,000 పెట్టారు, దాని మీద మళ్ళీ చార్జర్. సో అన్డెఫినెట్ గా నేనైతే దీన్ని ఫట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ 8వ ఫోన్ వివో నుంచి Vivo X300 సిరీస్. ఒకటి X300, 2 X300 Pro, రెండింటిని ఒకేసారి చెప్తున్నాను. ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. డిస్ప్లే, కెమెరా అండ్ నెగ్లిజిబుల్ బ్యాటరీ, ఈ మూడింటి దగ్గరే డిఫరెన్స్. X300 సుమారు 75,000 రూపాయలు పెట్టారు. X300 Pro 1,10,000 రూపాయలు పెట్టారు. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, 256, 512. X300 Pro ఒకటే వేరియంట్ ఉంటుంది, 512GB వేరియంట్. ఈ రెండింటికి లెన్స్ సపోర్ట్ చేస్తాయి. ఎక్స్టెండర్ కిట్ అని అమ్ముతున్నారు 20,000 రూపాయలు పెట్టి. ఫీచర్స్ చెప్తే ఒకసారి చూడండి. రెండింటిలో టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ ప్రాబ్లం లేదు. ప్రాసెసర్ MediaTek Dimensity 9500 ప్రాసెసర్ వస్తుంది రెండు ఫోన్స్ లో. అండ్ వివో వాళ్ళ ఓన్ చిప్ ఉంటుంది కదా, V చిప్, అది కూడా ఉంటుంది రెండు ఫోన్స్ లో. X300 లో 6.3 inch ఉంటుంది, X300 Pro లో 6.7 inch ఉంటుంది. రెండింట్లో సేమ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, రెండింట్లో Zeiss మాస్టర్ కలర్ డిస్ప్లే. స్పీకర్స్ రెండింట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కెమెరా సెటప్ కూడా రెండింట్లో సేమ్, బట్ కెమెరా క్యాపబిలిటీస్ వేరు. రెండింట్లో 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్, ప్రైమరీ కెమెరా రెండింట్లో 200 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ రెండింట్లో అగైన్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కాకపోతే X300 లో మీరు డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయలేరు. X300 Pro లో డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్యాపబిలిటీస్, ఫోటో క్యాపబిలిటీస్ X300 కంటే కొంచెం స్లైట్ గా X300 Pro లో బెటర్ ఉంటాయి. వీటి గురించి కంప్లీట్ అవగాహన కావాలంటే X300 మీద కూడా నేను డెడికేటెడ్ ఫుల్ రివ్యూ వీడియో చేశా. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. బ్యాటరీ X300 లో 6040 mAh బ్యాటరీ, X300 Pro లో 6510 mAh బ్యాటరీ. చార్జర్ రెండింట్లో సేమ్, మళ్ళీ 90 వాట్ చార్జర్ నే బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ రెండింటికి 40 వాట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ చేసింది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కూడా రెండు ఫోన్స్ సపోర్ట్ ఉంది. అప్డేట్ పాలసీ కూడా రెండింట్లో సేమ్ అగైన్. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి బేస్డ్ ఆన్ Origin OS అండ్ 5+7 years అప్డేట్ పాలసీతో రెండు ఫోన్స్ వస్తాయి. ఆబ్వియస్ గా నేను ది బెస్ట్ కెమెరాస్ ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాస్ కింద 25 అయిపో వస్తుంది. 26 ఎంటైర్ ఇయర్ లో ది బెస్ట్ కెమెరా ఫోన్స్ కింద X300 సిరీస్ అయితే నిలబడతాయి. అండ్ నేను ప్రైమరీగా iQOO 15 ఫుల్ రివ్యూ చేసేసిన తర్వాత లాంగ్ టర్మ్ రివ్యూ ప్లాన్ చేస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్ గా నేను Vivo X300
X300 కి స్విచ్ అవ్వబోతున్నాను. రైట్ నౌ X300, X300 Pro రెండు కూడా నేను హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ ఫోన్ ఇంకా 9th ఫోన్ OnePlus నుంచి OnePlus 15R. ఈ ఫోన్ 2-3 రోజులు అవుతుంది లాంచ్ అయ్యి. ప్రైస్ 47-48 వేల రూపాయలు పెట్టారు. అక్కడ కొన్ని ఫీచర్స్ కాంప్రమైజ్ అయినట్లు అనిపించింది, బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి నేను దాన్ని హిట్ లిస్ట్ లోనే పెడుతున్నాను. OnePlus 15R బిల్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది. ప్రాసెసర్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ గేమింగ్ పరంగా ఆలోచించుకోకర్లేదు. డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 165 Hz AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్. కెమెరాస్ పెద్ద హైలైట్ ఏం కాదు దీంట్లో. యావరేజ్ సెట్ ఆఫ్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX906 సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 7400 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ బాక్స్ లో వస్తుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్. అప్డేట్ పాలసీ 4+6 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. ఓవరాల్ బానే ఉంది, బట్ ముందు చెప్పినట్లు దీంట్లో ఒక 3-4 కాంప్రమైజ్లు ఉన్నాయి. అవి సీరియస్ కాంప్రమైజెస్. ముఖ్యంగా డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా టెలిఫోటో లెన్స్ తీసేసారు, LTPO ప్యానల్ తీసేసారు, ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే OnePlus 15R డెడికేటెడ్ వీడియో ఒకటి చేశా. ఆ వీడియో చెక్ చేయండి. thumbnail కూడా నేను స్క్రీన్ మీద వేస్తున్నాను. ఇంకా లాస్ట్ ఫోన్ 10వ ఫోన్ మోటోరోలా నుంచి Moto Edge 70. ఈ ఫోన్ 30,000 లాంచ్ చేశారు. ఇది నేను ఫట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేస్తాను. స్లిమ్ అని చెప్పని ఒక కాన్సెప్ట్ తో ఈ ఫోన్ తీసుకొచ్చారు. అదర్వైజ్ అంటే ఈ స్లిమ్ ఫోన్ నాకు కావాలి అనే వాళ్ళు తప్పించి ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఈ ఫోన్ అవసరం లేదు. వీళ్ళ బ్రాండ్ నుంచి Moto Edge 60 Pro తీసుకోవడం నయం. దీని మీద కూడా డెడికేటెడ్ వీడియో చేశా. ఆ వీడియో చెక్ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నాను మీకు అర్థమవుతుంది. ఫీచర్స్ చూస్తే వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ IP68, IP69. ప్రాసెసర్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ అరౌండ్ 25,000 రూపాయల లోపల దొరికేస్తుంది, బట్ వీళ్ళు 30,000 తీసుకొచ్చారు. డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. 15 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేసింది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో ఇస్తున్నారు. సో ఈ ఫీచర్స్ అన్ని నాట్ ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే కాదు, ఈ ఫీచర్స్ అన్ని కూడా మనకి 25,000 దొరుకుతాయి, బట్ వీళ్ళు 30,000 తీసుకొస్తున్నారు. సో నేను దీన్ని ఫట్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తున్నాను. లిస్ట్ అయిపోయింది. మరి ఇవి ఓవరాల్ గా నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలలు కలిపి లాంచ్ అయిన ఫోన్స్. వీటిలో హిట్ ఏంటి, ఫట్ ఏంటి క్లియర్ గా మీ ముందు పెట్టానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీటిల్లో ఏదైనా నా డెసిషన్ చేంజ్ చేసుకోవాలా, మీకేమనిపించింది? క్వశ్చన్స్ ఉన్నా, సలహా సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. నవంబర్ నుంచి డిసెంబర్ మంత్ మధ్యలో లాంచ్ అయిన ఫోన్స్ అండ్ వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ మీరు మన ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇఫ్ అట్ ఆల్ మీకు ఒకవేళ కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తేనే, నో ఫోర్స్ అట్ ఆల్. ఈ వీడియో కాబట్టి ఇంకొక వీడియో చూసైనా కానీ కంటెంట్ నచ్చినప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్, జెన్యూన్ అండ్ ఆనెస్ట్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఇది నాది గ్యారంటీ. మీరు కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. జై హింద్.